ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ పేరు మీద అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ పాత రోజులను గుర్తు చేస్తుందని, తెలంగాణ పేరు ఎత్తే నైతికతను వాళ్లు కోల్పోయారని అన్నారు. అమరవీరులను మర్చిపోయారని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయారని, కేవలం సంపాదనే లక్ష్యంగా పరిపాలన చేశారని ఆరోపించారు. దీక్షా దివస్ కు మద్దతు ఇచ్చిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చూసి నామరూపం లేకుండా పోయారని విమర్శించారు. దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాటి రోజుల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. కానీ దీక్షా దివస్కు మద్దతు ఇచ్చి గౌరవించిన సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీనే ఏ విధంగా నాశనం చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనుమరుగయ్యే స్థితి వచ్చిన పరిస్థితి. 1200 మంది పైచిలకు అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకొని దేశంలో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు భూచక్రాన్ని తిప్పి నేలకొట్టిన పరిస్థితి ఈరోజు. కాబట్టి నేల విడిచి సాము చేసిన బీఆర్ఎస్కు సహకరించిన వాళ్లకు నష్టం చేయాలని చూసిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన పరిస్థితి. దీక్షా దివస్ పేరు మీద నైరుతి బంగాళాఖాతం